నేను ఆఫీస్కి వచ్చాను సుప్రియ. ఇదిగో నువ్వు ఈ కార్తీక మాసం నదీ స్నానాలు అవన్నీ పెట్టుకోకు. ఆల్రెడీ గొంతు తేడా చేసింది. రీచ్ అయ్యారా? మీకు ఎన్నిసార్లు చెప్పను ఆఫీస్కి వెళ్ళాక కాల్ చేయమని? ఉదయాన్నే గుడి అది అంటే అక్కడ చాలా రద్దీగా ఉంటుంది. జాగ్రత్త చెప్పినా కూడా తప్పేనా నీకు? మీకెన్ని మీటింగ్స్ ఉన్నా సరే ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి. హడావిడిగా వెళ్ళిపోయారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఎనర్జీ ఎలా వస్తుందండి? సరే నేను లంచ్ టైంలో చేస్తాను. ఏంటండి పొద్దున్నే మీ వాడు అలిగాడా? అది అలగడం కాదు, కోపం. మన కేర్ తీసుకున్నా విసుకుండే వచ్చే కోపం. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అండి. జాగ్రత్త చెప్తే మాకు తెలియదా అంటది. నాలో ఉన్న ప్రేమను మాత్రం అర్థం చేసుకోదు. మేబీ వాళ్ళ ప్రేమని చూపించినప్పుడు కూడా మనకు కూడా అలాగే అనిపిస్తుందేమో. అయ్యుండొచ్చు. సుప్రియ ఏదైనా పదే పదే చెప్తే నాకు కూడా విసుకొస్తుంది. మళ్ళీ ఏమనంటే నాకే ప్రాబ్లం కదా అని ఊరుకుంటాను. చూసారండి, ఒక్కప్పుడు మన లైఫ్లో ఎవరైతే వద్దనుకున్నామో ఇప్పుడు వాళ్ళే మన లైఫ్ అయిపోయారు.